హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ టు కుక్ విత్ అస్, మై హ్యాష్‌ట్యాగ్ హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో చీజ్ బాల్స్ అండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అయితే ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కమెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫస్ట్ అయితే ఒక పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ అయితే బంగాళదుంప అయితే బాయిల్ చేసి తీసుకున్నానండి. అది గ్రేట్ చేసేసుకున్నాను. గ్రేట్ చేసుకున్న తర్వాత కొంచెం క్యారెట్ అండ్ చీజ్ కూడా గ్రేట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండ్ 2 పచ్చిమిరపకాయలు చాప్ చేసి తీసుకున్నాను. కొంచెం ఒక బంచ్ కొత్తిమీర కూడా చాప్ చేసుకున్నానండి. అండ్ క్యాప్సికమ్ చాప్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నానండి. మీకేమన్నా ఇంకా ఏమన్నా ఇష్టమైతే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ అయితే చేసుకుంటాను. కొంచెం ఒక పావు స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ కారం అండ్ పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ అయితే వేసేసుకున్నాను. ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నానండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటానండి. ఒక 3 స్పూన్స్ అయితే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకున్నానండి. ఒక పించ్ అయితే కస్తూరి మేతి వేసుకున్నాను. అండ్ సాల్ట్ వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ అయితే వేసుకున్నానండి. మీకు ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ ఏమన్నా లూజ్గా ఉంటే వేసుకోవచ్చు అండి, మీకు లూజ్గా అనిపిస్తే. ఎందుకంటే బ్యాటర్ లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది కదా, సో అందుకనే చెప్తున్నాను. నాకైతే 3 స్పూన్స్ అయితే సరిపోయిందండి. సో బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం వెజ్జీస్ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నేనైతే బాల్ షేప్లో చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా షేప్స్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. సిలిండర్ షేప్లో అలా చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. సో ఆయిల్ అయితే హీట్ అవ్వడానికి పెట్టేశాను కదా, సో వేడైంది. సో దాంట్లో అయితే ఒక్కొక్కటి అయితే వేసేసుకుంటున్నాను. చీజ్ బాల్ అయితే ఈ విధంగానే మొత్తం అయితే వేసేసుకుంటానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవాకండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో ఒకవైపు అయితే కుక్ అయిపోయిందండి. సో టర్న్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా టర్న్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుంటున్నానండి. అండ్ మెల్లిగా కొంచెం స్లోగా అయితే చేసుకోవాలండి. ఇదిగోండి బాగా గోల్డెన్ బ్రౌన్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడైతే తీసేసుకుంటున్నానండి. మన చీజ్ బాల్స్ అయితే, పొటాటో చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి. మీలో ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్, మా హ్యాష్‌ట్యాగ్ హమీదా ఛానల్. ఓకే బాయ్.